హాయ్ హలో వెల్కమ్ టు నేను తారక్. దిస్ వీడియో ఇస్ బట్ బై ప్రాణ పెన్ క్లినిక్. హలో బన్నివాస్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్ అండి. అంటే తండేలు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తండేలు వేవ్సే వస్తున్నాయి అనమాట. మీరు చాలా ప్లాన్డ్ గా ఒక నెలకే 1.5 month కి అలా వదిలిన పాటలన్నీ కూడా ఇప్పుడు వరకు 3 వదిలారు. ఆ 3 కూడా ఒక మ్యూజికల్ వేవ్స్ అనేది క్రియేట్ చేసింది టోటల్ గా. ఏ సినిమాకైనా ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, ఆ ఇంప్రెషన్ అయితే వచ్చేసింది. మ్యూజిక్ వల్ల చాలా బాగా రీచ్ అయిందండి. చాలా బాగా రీచ్ అయింది. అయితే ఆఫ్టర్ అలవైకుంఠపురంలో తర్వాత గీతార్స్ లో వస్తున్న పెద్ద సినిమా తండేలు ఆఫ్టర్ 5 years కదా సార్. సో అంటే ఇంత లాంగ్ తర్వాత ఇంత పెద్ద సినిమా ఎత్తుకోవడానికి ఏమైనా స్పెసిఫికేషన్స్ ఏమన్నా పెట్టుకున్నారా, లేదంటే ఎలా సెట్ అయింది ప్రాజెక్ట్? నేను కథేనండి, అంటే కథ డిమాండ్ చేసింది. ఇంత పెద్ద క్యాన్వాస్ గానీ, ఇంత మంచి టెక్నీషియన్స్ గానీ, ఇదంతా కూడా ఈ కథ డిమాండ్ చేసిన ఇది. అంటే గీతార్స్ ఇస్ ఆల్వేస్ ఓపెన్ టు ప్రొడ్యూస్ వేరియస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్. దాంట్లో ఏంటంటే కథ దొరికినప్పుడు వెళ్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన పెద్ద సినిమా చేయాలని మాత్రం ఎప్పుడు వెళ్తుంది. అరవింద్ గారు ఏంటంటే వెరీ క్లియర్ గా ఆయన కథ నచ్చి అన్ని నచ్చితే తప్ప ఆయన ఈ సినిమా మనం ప్రొడ్యూస్ చేయాలి అనే తప్పన ఆయనలో ఉంటే తప్ప ఆయన దిగడు ఆయన పెద్ద సినిమాలకి. సో తండేలు కథ విన్నప్పుడు హీ ఫెల్ట్ ఇట్. ఒక 2 narrations అయిన తర్వాత 3rd narration కి హీ ఫెల్ట్ ఇట్. లేదు ఇది డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది, విల్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ ఫిల్మ్ అనేది. బట్ స్టార్ట్ చేసినప్పుడే తెలిసింది ఎంత తీసుకుంటది, క్యాన్వాస్ ఉంటుంది, లైక్ దట్ ఇట్ స్టార్టెడ్. అంటే మరి ఆల్ సెట్ అనుకోవచ్చా రిలీజ్ ఫర్ ఫిబ్రవరి? అంటే ఆ మధ్యలో ఏదో వచ్చింది కదా, మళ్ళీ ఇంకా టైట్ గా జరుగుతుంది వర్క్, డేట్ కొంచెం టైట్ గా జరుగుతుంది. నేను ఐ డోంట్ వాంట్ టు డినే దట్ థింగ్, బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ అచీవ్డ్. బట్ అంటే మీరు చాలా ముందే ఇచ్చేసారు కదా రిలీజ్ డేట్, బట్ అయినా కూడా అంత టైట్ అవడానికి రీజన్ అంటే దీనికి షూట్స్ వచ్చి చాలా కాంప్లికేటెడ్ షూట్స్ అండి. అంటే మా ఇష్టం వచ్చినప్పుడు షూట్ చేయడానికి లేదు. దీని పర్మిషన్స్ కానీ, లొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు ట్రావెల్ విత్ వేరియస్ డిపార్ట్మెంట్స్ మొత్తం. సో దాని గురించి అని కొంచెం టైం తీసుకుంది బాగా ఇది. అండ్ సీజీ వర్క్ చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. నియర్లీ మీరు చూస్తే 2000 shots ఉన్నాయి సీజీ షార్ట్స్. ఓకే, బట్ అన్ని రియలిస్టిక్ గా రావాలి, అవన్నీ రియలిస్టిక్ గా రావాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్. అండ్ అన్ని కూడా కాంప్లికేటెడ్ సీజీస్. చూస్తానికి రియల్ గానే ఉంటుంది తప్ప సీజీస్ వచ్చి కాంప్లికేటెడ్. ఇప్పుడు సపోజ్ పాకిస్తాన్ నేవల్ షిప్స్ వచ్చి మనం అరెస్ట్ చేయాలి. ఆ పాకిస్తాన్ నేవల్ షిప్ ని తీసుకురాలి, అవన్నీ దాని దగ్గరగా ఉన్న షిప్ తీసుకుని దాన్ని మౌంట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వెరీ కాంప్లికేటెడ్. మళ్ళీ ఆ షిప్ దగ్గరగా ఉన్న షిప్ పట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది. అంటే అది ఒకటేనా, లేదంటే ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే సాయి పల్లవి గారు డేట్స్ కూడా ఇప్పుడు ఆవిడ పాన్ ఇండియా రేంజ్ లో ఆవిడ చాలా పెద్ద హీరోయిన్ కదా. సో ఆ డేట్స్ ఇలాంటివి కాంప్లికేషన్ ఎప్పుడు లేవు. సాయి పల్లవి గారు ఆవిడ ఎన్ని సినిమాలు చేస్తున్నా ఎక్కడ ఉన్నా కూడా ఈ సినిమా అన్నప్పుడు మాత్రం ఆ ప్రిఫరెన్స్ ఇచ్చింది ఆవిడ. చైతన్య గారు అయితే డెడికేటెడ్ టు దట్. ఇంకంత ఆయన అసలు వేరే కథ కూడా విన్నట్లేదు నాకు. లేదు మొత్తం 2 years కూడా ఈ కథ మీద ఉన్నాడు. సో అయితే దీనికేమో అల్లు అరవింద్ గారి పేరేమో ప్రజెంటర్ కింద ఉంది, మీదేమో ప్రొడ్యూసర్ కింద ఉంది. సో అల్లు అరవింద్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత, మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత సినిమాలో? ఇద్దరు యాజ్ కన్నా అన్ని సినిమాలు అల్లు అరవింద్ ప్రజెన్స్ ఉంటాయి, ప్రొడ్యూసర్ గా నాదే ఉంటుంది. మా ఇద్దరికి ఏంటంటే ఒక సెట్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ సెట్ అయ్యింది, ఒక కైండ్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ సెట్ అయ్యింది. ఇది కూడా సేమ్. బట్ ఏంటంటే దీనికి ఆయన టైం గానీ నా టైం గానీ ఎక్కువ తీసుకుంది. బికాస్ క్యాన్వాస్ అట్లాంటిది లాట్ ఆఫ్ కోర్స్ ఆఫ్ మనీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి ఇన్వాల్వ్మెంట్ టైం ఎక్కువ తీసుకుంది మా ఇద్దరు. అంటే ఇన్వాల్వ్మెంట్ టైం ఎక్కువ తీసుకుందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ చేయడానికి కూడా కొంచెం ప్రీ ప్రొడక్షన్ అది చేసినట్టు. అంటే అదేంటి అంటే చెప్పడం కొన్ని కథలు చాలా అద్భుతంగా ఉంటాయి సార్, బట్ వాటిని అలా తీయాలంటే కనుక చాలా కష్టం. అంటే ఆ నమ్మకం రావడానికి టైం పట్టింది అంటారు. కథ విన్నప్పుడైతే ఈ కథను చేస్తున్నాం అనేది అయితే ఫిక్స్ అండి. బట్ ఈ కథని ఈ సిచ్యువేషన్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఇప్పుడు స్ట్రాంగ్ ఎపిసోడ్ ఉంటుంది, అది ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు మామూలుగా వెళ్తే అది చాలా హై బడ్జెట్. అంటే ఒక మీరు షూట్ చేసిన తర్వాత బయటకు వెళ్తే 30-35 crores అవుతుంది. సో దాన్ని మాకున్న బడ్జెట్ లోకి ఎలా తెచ్చుకోవాలి, ఆ ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ జరిగింది. ఓకే, అట్లాంటి ఎక్కువ టైం తీసుకుంది సినిమా. అయితే కొన్ని కథలు ఏంటంటే సార్ పూర్తిగా ఫిక్షన్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది ఒక అంటే మనకి తెలియదు, అలాంటి మలుపులతో చేస్తాం. కొన్ని తెలిసినా కూడా ఎంజాయ్ చేస్తాం. ఇదేంటంటే ఎస్పెషల్లీ ఒక జరిగింది కదా, ఆ వ్యక్తి కూడా ఇప్పుడు బతిగా ఉన్నాడని చెప్పేసి చెప్తున్నారు కదా. సో మరి ఈ కథ అనుకున్నప్పుడు సో ఆ మలుపులు లాంటివి అన్న కొంతవరకు ఇది చేశారా, లేదంటే ఎలా తీసుకున్నారా? అంటే వీళ్ళు పాకిస్తాన్ అరెస్ట్ అయ్యారు, వీళ్ళు విడుదలయ్యారు, ఇది ఎవరిబడి నోస్. బట్ ఎలా విడుదలయ్యారు, వాళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి, అన్నింటితో పాటు అసలు దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అంటే ఇది ఒక పర్సన్ కథ కాదు,
ఒక క్యారెక్టర్ తీసుకున్నాం, తీసుకున్నా కూడా నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ని ఆ క్యారెక్టర్ అడాప్ట్ చేస్తాం. ఇది అతని లైఫ్ లో ఒరిజినల్ గా మొత్తం ఇదంతా జరిగిందంటే దీంట్లో ఒక 30-40% జరిగింది. ఓకే, మిగతాది ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్న వేరే వాళ్ళ లైఫ్ లో జరిగి ఉన్నాయి. అవన్నిటిని కూడా అడాప్ట్ చేసి ఒక కథ కింద స్టిచ్ చేశారు మొత్తం. ఓకే. సో ఎవ్రీ ఇన్సిడెంట్ ఇస్ ఎ రియల్ ఇన్సిడెంట్, బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్ ఇన్ ఎ సింగిల్ మ్యాన్ లైఫ్. ఓకే. అయితే సాయి పల్లవి గారి గురించి చెప్పేదేం లేదు. ఇప్పుడు అంటే మొన్న అరవింద్ గారు కంగ్రాచులేట్ చేసిన అమరాన్ అనే సినిమా సక్సెస్ చూసిన ఇవన్నీ కూడా ఉంది కదా. సో అంటే సాయి పల్లవి గారిని ఈ ప్రాజెక్ట్ తీసుకోవడానికి అంటే ఆవిడకి ఇప్పుడు బయట ఉన్న మార్కెట్ ని బట్టా, లేదంటే చైతన్య గారితో ఆల్రెడీ లవ్ స్టోరీ చేశారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీయా, లేకపోతే ఎందుకు? లేదండి, ఇప్పుడు సాయి పల్లవి గారు 3 years బ్యాక్ ఎదుగుతుంది కదా. అంటే పూర్తిగా మెటీరియల్ పూర్తిగా అప్పుడు కథ ఉంది. ఆ కథని చెప్పిన తర్వాత బట్ చేంజ్ చేసుకుంటూ వచ్చాం చాలా. ఎస్పెషల్లీ చందు గారు వచ్చిన తర్వాత ఆయన కైండ్ ఆఫ్ స్టైల్ మొత్తం స్క్రీన్ ప్లే కానీ ఇదంతా కూడా ఆయన అడాప్ట్ చేసుకున్నారు, మొత్తం మార్చుకున్నారు. సాయి పల్లవి గారు అనే ఆవిడ ఈ కథ విన్నప్పుడే మేము ఈ క్యారెక్టర్ ని ఇంత న్యాచురల్ గా, అంటే షీ హాస్ టు లుక్ వెరీ న్యాచురల్, అట్ ద సేమ్ టైం చాలా మంచి యాక్టర్ కావాలి. ఎవరు అన్నప్పుడు ఫస్ట్ చాయిస్ అందరూ ఎనానిమస్ చాయిస్. అంటే నాకు కథ చెప్పినప్పుడే కార్తీక్ ఈ అమ్మాయి అంటే చెప్పాను. ఇంకా అక్కడి నుంచి లక్కీగా ఆవిడకి కూడా కనెక్ట్ అయింది. అయితే బయట అందరూ చెప్పుకున్నాం ఏంటంటే చైతన్య గారు ఈ సినిమాకి ప్రాణం పెట్టేసి పనిచేశారని చెప్పి. ఆయన ట్యాన్ అవ్వడం, లేదంటే ఆ శాండ్ ఫైట్, ఇవన్నీ చెప్తున్నారు కదా. అది కాకుండా దీనికి ఆయన ప్రాణం పెట్టేశారు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటే మీకు గుర్తున్న ఎగ్జాంపుల్? ఎవ్రీడే అంటే ద హార్డ్ వర్క్. అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా నాకు ఒకటి ఉంటుంది, ఒక సినిమా జరుగుతుందంటే పొద్దున్నే ఒక బాధ్యత ఉంటుంది. అలా కాకుండా మా అందరిని పరిగెత్తించాడు ఈ సినిమా. పరిగెత్తించడం అంటే ఆయన ఫోన్ వస్తుంది అంటేనే ఈ సినిమా ఆల్ జనరల్ గా కూడా మాట్లాడుతుంది. ఎంతసేపు ఏంటంటే సినిమా ఈ సినిమా దీనికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి. ఇప్పుడు బట్టలు ఇవన్నీ ఉన్నాయంటే చాలా ఎక్కడ పల్లెటూరులో అక్కడెక్కడ కొన్ని తీసుకొచ్చిన బట్టలు అన్ని అసలు ఎక్కడ డిజైనర్ వేర్ అనేది ఈ సినిమాలో ఉంటుంది. జుట్టు దూకోకూడదు, జుట్టు వదిలేసాడు. చాలా తక్కువ సీన్ లోనే జుట్టు దూకున్నాడు. గడ్డం కూడా ఇది చేసుకోవాలి. చాలా తక్కువ సీన్స్ లోనే అక్కడక్కడ అమ్మాయితో ఉన్న లవ్ స్టోరీ సీన్స్ లో తప్పితే మిగతాదంతా కూడా జస్ట్ అంటే he tried his best to look as natural as క్యారెక్టర్. దానికి ఆయన చేసుకున్న హోంవర్క్ ఇది అంటే చాలా మనసు అయితే పెట్టాడు. ఆయన కష్టపడ్డాడు బాగా ఈ సినిమాకి. అంటే ఒక యాక్టర్ కి అంత 100% ఇచ్చేయాలి, మోర్ దాన్ 100% ఇచ్చేయాలి అన్నప్పుడు ఏదో ఒకటి హుక్ అయి ఉంటారు గట్టిగా. అది ఎప్పుడు అని చెప్పారంటే సినిమా స్టోరీ ఇదంతా ఓకే, బట్ దాంట్లో ఏదో ఒకటి మాత్రం గుచ్చుగా ఉంటుంది గట్టిగా. అంటే అవన్నీ తెలియదండి, బట్ నేను ఈ కథ చెప్పి ఆయన మోటివ్ చూస్తున్నప్పుడు అయితే మాత్రం నాకు అనిపించింది ఏంటంటే హీ వాంట్ అచీవ్ సంథింగ్. ఆ టచ్ అయితే బాగా వచ్చింది. నేను 100% లవ్ కి చూసినప్పుడు ఇప్పటికీ మాత్రం నేను ఒక యాక్టర్ గా బాగా ఎదగాలి అనేది మాత్రం కసైతే మాత్రం చాలా దాంట్లో చాలా డిఫరెన్స్ చేశారు. అంటే డిస్ట్రాక్ట్ చేస్తున్నాను అనుకోవద్దు, బట్ ఎందుకంటే ఇదే కైండ్ ఆఫ్ మాటలు మీరు కాదు కానీ వేరే వాళ్ళు బన్నీ గారి గురించి చెప్పారు సేమ్. అంటే నేషనల్ అవార్డు ఎలా కొట్టారంటే ఆ సుకుమార్ గారు కానీ వాళ్ళు కానీ చెప్పింది అదే కసి ఎఫెక్ట్ అవుతున్నట్టు అన్నమాట. యాక్టర్ గా ఎవాల్యుయేషన్, నేను యాక్టర్ గా అయితే మాత్రం నేను ఇక్కడ నుంచి వేరేగా ఉండాలి, ఐ హావ్ టు బి ప్రూవ్ సంథింగ్ అనేది మాత్రం అది ఒక మనిషిలో ఉన్నప్పుడు తెలిసిపోతుంది ఆ తపన. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి మాత్రం ఆయన టచ్ అయితే మాత్రం చూసాం. జస్ట్ నాట్ అంటే ఒక సినిమా ఒక హిట్ అదే అనేది కాదు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కెరీర్. ఈ సినిమా కదా ఆయన నెక్స్ట్ సినిమా చేసినప్పుడు కూడా చూడండి ఆయన డెడికేషన్ మాత్రం మారింది, చాలా మారింది. అయితే ఈ పర్టికులర్ సాంగ్ శివశక్తి అనే సాంగ్ జాతర ఎపిసోడ్, ఈ మధ్యకాలంలో జాతర ఎపిసోడ్ అనగానే పుష్ప గుర్తొస్తుంది, గుర్తొస్తుంది. అంటే 2-3 సినిమాల్లో అది పీక్ వెళ్ళిపోయింది యాక్చువల్ గా. అది కాకుండా దీన్ని కొత్తగా చూపించడానికి ఏమన్నా అంటే అవి వచ్చిన తర్వాత ఏమైనా మార్చుకున్నారా, లేదంటే ఫస్ట్ నుంచి ఉన్న డిజైనింగ్ తో వెళ్ళిపోయారు? లేదండి, అప్పుడు పుష్ప రిలీజ్ బిఫోర్ ఈ సాంగ్ షూట్ చేసుకున్నాం. జస్ట్ సింగిల్ సాంగ్, ఇది ఎపిసోడ్ కింద ఉండదు. ఓకే, ఎపిసోడ్ కింద సింగిల్ సాంగ్ అంటే అదేంటంటే జనరల్ గా అక్కడ ఒక సెలబ్రేషన్ సిచ్యువేషన్ కావాలి. జనరల్ గా సెలబ్రేషన్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్ వెళ్తారు, ఇట్లా వెళ్తారు. మన ఈయన అన్నది ఏంటంటే లేదు సార్ మనం పల్లెటూరులో ఒక భక్తి సాంగ్ వెళ్దాం. జనరల్ గా చందు గారికి శివుడు అంటే బాగా ఇష్టం. ఓకే, అలాగే సాయి పల్లవి గారు కూడా ఐ థింక్ శివుడు అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఓకే, దేవి కూడా శివుడు అంటే బాగా ఇష్టం. ఆయన
ఆయన దేవి గారు శివుడి మీద కొట్టిన ప్రతి song అవును, ఆల్రెడీ ఉప్పెన్ లో కూడా లాస్ట్ లో అదే దాంట్లో సో చందు గారుని దేవి కలిపి శివుడి మీద ఒక సాంగ్ సెలబ్రేషన్ సాంగ్ అని వాళ్ళిద్దరు ఇన్స్పిరేషన్ తో స్టార్ట్ అయ్యారు. బట్ ఒక్కసారి సాంగ్ వినగానే మాత్రం నాకు అనిపించింది దీన్ని ఆ స్కేల్లోనే షూట్ చేయలేము. ఇది బాగా అంటే ఈ సాంగ్ షూటింగ్ పిక్చరేషన్ గురించి చెప్తే అంటే ఎలా ఉండబోతుంది స్క్రీన్ మీద మేము ఊహించుకోవచ్చు. స్క్రీన్ మీద అంటే నేను ఇప్పుడు మిగతా సినిమాలు అంత స్పాన్ ఇవన్నీ నేను చెప్పను కానీ బట్ ద మ్యాజిక్ ఆఫ్ సాయి పల్లవి అండ్ నాగ చైతన్య గారు ఎస్పెషల్లీ సాయి పల్లవి గారు ఇస్ వెరీ గుడ్ డాన్సర్, ఎవరిబడి నోస్ దాట్. బట్ ద ఎఫర్ట్స్ చైతన్య గారు దీంట్లో పెట్టింది అయితే మాత్రం అది కనబడుతుంది. అంటే ఫస్ట్ అంటే మిగతా ఏంటంటే వినగా నచ్చితే కొన్ని పాటలు అలా ఉంటాయి సార్. బట్ ఇది పెట్టంగానే ఫస్ట్ టైం ఒక వైబ్రేషన్ అనేది అయితే వచ్చింది టోటల్ గా. అయితే ఈ సినిమాలో వీళ్ళు పాకిస్తాన్ వెళ్ళడం తప్పించుకుని రావడం ఇదంతా ఒకటి ఉంది కానీ బట్ కాకపోతే మేజర్ ఎక్కువ మంది మాట్లాడుతున్న లవ్ స్టోరీ గురించి మాట్లాడుతున్నారు. అంటే కోర్ ఆఫ్ ద తండేల్ ఈజ్ నాట్ యాక్షన్ ఆర్ సంథింగ్ ఎల్స్, లవ్ స్టోరీ అంటున్నారు. అంటే ఇద్దరు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ని పెట్టుకుని ఆల్రెడీ వాళ్ళు ఒక ఐకానిక్ హిట్ ఇచ్చేసారు కదా, మరి దాన్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లవ్ స్టోరీ ఎలా డిజైన్ చేశారు చందు గారు? అంటే ఇట్స్ ప్యూర్ లవ్ స్టోరీ. ఫస్ట్ ఆ లవ్ స్టోరీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి. అవి ఒరిజినల్ గానే క్రియేట్ అయ్యాయి. అది క్రియేట్ చేసిన కథ రాసింది అయితే కాదు, ఒరిజినల్ గానే అలా క్రియేట్ అయ్యింది సిచ్యువేషన్ వేరే వాళ్ళ లైఫ్ లో. సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసిన కథ ఇది. అండ్ వాళ్ళిద్దరూ అయితే ఫస్ట్ 20 నిమిషాలకి మీరు ఎదిగిపోతారు వాళ్ళిద్దరితో పాటు. రాజు సత్య అనే క్యారెక్టర్ లోకి మీరు వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరినే మనం ఫాలో అవుతాం ఈ సినిమాలో. అయితే మొత్తానికి మీరు చెప్పిన మాట్లాడి ఏంటంటే మళ్ళీ మీరు చిరంజీవి గారి ఇంట్లో కాఫీ తాగే రోజుల దగ్గర వచ్చి అనిపిస్తుంది నాకైతే. గుర్తొచ్చిందా మీకు? గీత గోవిందం టైంలో మీరు చెప్పారు యాక్చువల్ గా. నేను చాలా సార్లు తాగాను కానీ బట్ ఆ టైంలో తాగిన కాఫీ, సక్సెస్ తో తాగిన కాఫీ టేస్ట్ వేరు, నాకు చాలా గుర్తుండిపోయిందని చెప్పారు. నేను దాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడాను. లేదండి, దట్ ఈస్ వన్ ఆఫ్ మై వెరీ మెమరబుల్. అంటే ఆయన ప్రత్యేకంగా పిలిచి మమ్మల్ని అప్రిషియేట్ చేయడం అనేది అది లేదు. ఈ సినిమా చూసాక డెఫినెట్ గా అంటే 100% సినిమాని లవ్ చేసే వాళ్ళందరికీ అయితే మాత్రం మంచి ఒక ఎఫర్ట్ పెట్టారు అనేది మాత్రం తగులుతుంది నమ్మకం. అయితే యాక్చువల్ గా ఈ మధ్యన ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమా వేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా అనే దానికి ఒక స్పెక్ట్రమ్, ఒక స్కేలు, తర్వాత ఒక దానికి కావాల్సిన గ్రాండియర్నెస్ అవసరం. ప్రతి సినిమా వేస్తున్నారు. బట్ ఇది చూసుకుంటే కనుక నిజంగానే ఒక పాన్ ఇండియా అపీలింగ్ సబ్జెక్ట్ కదా. మీరు షూట్ చేసింది కూడా కర్ణాటక అలా షూట్ చేసి అంత ఇది చేసింది. సో మరి దీని పాన్ ఇండియా రిలీజ్ వెళ్ళకుండా ఓన్లీ తెలుగు, తమిళ్, హిందీ మాత్రమే వెళ్ళడానికి రీజన్ అంటే ఇప్పుడు మాకున్న బ్యాండ్ విత్ లోనే, మాకున్న బడ్జెట్ లో రిలీజ్ ఆల్సో ఇన్వాల్వ్స్ విత్ ద కాస్ట్. ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే 3 లాంగ్వేజెస్ లో మనకి ఇప్పుడు తెలుగు సినిమాకి ప్రైమ్ లాంగ్వేజెస్ డబ్బింగ్ పరంగా రెవెన్యూ క్రియేట్ చేయడంలో. ఇప్పుడు ఏదో నేను ఒక 5 లాంగ్వేజ్ మీద పెట్టి నేను 5 సరిగ్గా పబ్లిసిటీ చేయటం ఇవన్నిటికన్నా కూడా లెటర్స్ కాన్సన్ట్రేట్ ఆన్ 3. ఒక 3 మీద బాగా చేద్దాం. ఇప్పుడు తమిళ్ అంటే దీన్ని ఎస్ఆర్ ప్రభు గారు రిలీజ్ చేస్తున్నారు. మన హిందీలో అంటే మన సంజయ్ అని చెప్పి మన గాడ గారు వాళ్ళ పార్ట్నర్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో ప్రాంప్ట్ పీపుల్ పెట్టుకున్నాం అండ్ పర్ఫెక్ట్ గా రిలీజ్ చేసుకుని 3 మీద బాగా కాన్సన్ట్రేట్ చేద్దాం. సినిమా మలయాళం కూడా అనుకున్నాం, బట్ ఏంటంటే ఒక 1 వీక్ లేటర్ వేద్దాం అని చెప్పాం. అదే ఆవిడ మార్కెట్ ఉంది కదా, మార్కెట్ ఉంది. ప్లస్ సబ్జెక్ట్ కూడా షూటింగ్ కూడా వెరీ టైట్ గా వెళ్తున్నాం కదా. ఈ లాంగ్వేజెస్ పెట్టుకుంటే కాంటాక్ట్ అంటే ఆఫ్టర్ రిలీజ్ ఇంకా వేరే 3 లాంగ్వేజెస్ వచ్చే అవకాశం, మలయాళం వచ్చే అవకాశం ఉంది. సార్ అయితే ఒక చిన్న ఈ మధ్యకాలంలో జరుగుతున్న టాలీవుడ్ లో ఏంటంటే ఐటీ రైట్స్ అంటున్నారు, పోస్టర్స్ మీద నెంబర్స్ అంటున్నారు, వాటి వల్ల జరిగినాయి అని అంటున్నారు. సో ఇవి అంతా చూసిన తర్వాత ఏంటంటే ఒకప్పుడు అసలు ఉండేది కాదు, సెంటర్స్ అనేవి ఉండేది. దాని తర్వాత నుంచి మెల్లమెల్లగా కలెక్షన్స్ మీదకి వచ్చింది కదా. సో మన సినిమా హిట్ అయిపోయిందని చెప్పుకోవడానికి సక్సెస్ మీట్లు ఇవనేది మోర్ దెన్ ఎనఫ్ కదా. ఇది ఒక స్ట్రాటజీ అనేది చెప్తున్నారు యాక్చువల్ గా. సో మరి తండేల్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ అనేవి చూసి పోస్టర్స్ మీద నెంబర్స్ ఇవి అది స్ట్రాటజీ వెళ్దాం అనుకుంటున్నారా, లేదంటే కనుక వేరే స్ట్రాటజీ అన్న ఫాలో అవుతారా? మనకి నెంబర్స్ అంటే ఫస్ట్ మనకంతా సెంటర్స్ కలిసి, బట్ ఎప్పుడైతే సినిమా పెద్ద సినిమాలని 30 థియేటర్లు 40 థియేటర్లో ఒక సిటీలోనే రిలీజ్ అవుతున్నప్పుడు థియేటర్ సెంటర్స్ అనేది తగ్గిపోయింది. ఈ నెంబర్ కల్చర్ అనేది నార్త్ నుంచి వచ్చింది. యాక్చువల్ మనకన్నా ముందు హిందీ వాళ్ళు మొదలు పెట్టారు. నార్త్ లో ఏంటంటే అప్పుడు అంతా కూడా దేర్ ఇస్ ఎ క్లియర్ ఎక్కడ ఏ రూపీ వస్తుంది అనేది అక్కడ దాయలేము, ఎందుకంటే అన్ని కార్పొరేట్స్ అక్కడ. అండ్ ఎక్కువ 90% ఆఫ్ ది థియేటర్స్ వచ్చి మల్టీప్లెక్సెస్. సో అన్ని కూడా అది కూడా ఒక ఎంఎన్సీ కంపెనీ. సో ఎవ్రీ ఇది కూడా ట్రాన్స్పరెంట్, ఎంత కలెక్షన్ వచ్చింది ఏంటనేది ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఎప్పుడు కమింగ్ టు ద సౌత్
బుక్ మై షో గానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్ ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ కూడా ఏమైందంటే సింగిల్ థియేటర్స్ రెవెన్యూస్ చాలా తక్కువ. వాళ్ళు కూడా జిఎస్టీ వచ్చిన తర్వాత ఆల్ దే బికమ్ టు ద వైట్ కు వచ్చేసారు. బికాస్ ఈరోజు జిఎస్టీ వల్ల క్యాష్ చేస్తే థియేటర్ లో డిస్ట్రిబ్యూటర్ లాస్. సో డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకోడు, ఎందుకంటే అతనికి ఇన్పుట్ పోతుంది. అందుకని డిస్ట్రిబ్యూటర్ ఎట్టి పరిస్థితుల్లో థియేటర్ వాడు క్యాష్ చేస్తానన్నా కూడా డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకోడు. నువ్వు చేసుకున్నా నాకు సంబంధం లేదు అబ్బాయి, నాకైతే బ్యాంక్ అకౌంట్ లో కట్టు జిఎస్టీ కట్టాలి. ఎందుకంటే ఆ జిఎస్టీ ఇన్పుట్ ఇతనికి అవసరం. ఆ థియేటర్ వాడు ఇన్పుట్ ఇస్తేనే ఇక్కడ ఇతను ప్రొడ్యూసర్ కట్టిన ఇన్పుట్ అతనికి న్యూట్రల్ అవుతుంది. అందుకని జిఎస్టీ లాస్ చేసుకోదు. ఎప్పుడైతే జిఎస్టీ లాస్ చేసుకుని ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మనకు వచ్చిందో ఇంకా ఇక్కడ క్యాష్ అనేది చచ్చిపోయింది. సో ఈ రోజు ఎవరన్నా నెంబర్స్ వేస్తున్నారంటే వన్ థింగ్ 1 crore వచ్చి అది 2 crores ఇస్తే అది ఐ కాంట్ కామెంట్. బట్ ఎంత వస్తుంది అనేది అయితే మాత్రం ఈ రోజు ఓపెన్. కానీ ఓపెన్ అన్నారు సార్, అసలు ఎంత వస్తుంది అనేది ఈ రోజు ఫుల్ గా మీరు చెప్పింది నమ్మకూడదు. ఎందుకంటే నాగవంశీ గారు ఇదే విషయం మీద మాట్లాడుతూ మేము చెప్పింది మీరు నమ్మాల్సిందే తప్ప మీకు వేరే సోర్స్ లేదు. ఎంత వస్తుందనే ప్రొడ్యూసర్ తెలుసు, అది లాభమైన నష్టమైనా మేమే భరిస్తాం. మేము చెప్పిన నెంబర్ మీరు నమ్మాల్సింది అన్నారు కానీ బట్ ఓపెన్ అంటే మనకు ఇప్పుడు యూఎస్ లో అనుకోండి ఒక రన్ ట్రాక్ లాంటి సిస్టమ్ ఉంటుంది, మనకి ఇక్కడ అదేం లేదు కదా సార్. జస్ట్ ఎందుకు లేదండి, ఇప్పుడు మీరు ఐటీ గురించి మాట్లాడుతున్నారు. ఐటీ పీపుల్ బుక్ మై షో అని అడిగితే 90% ఆఫ్ ద టికెట్స్ గోస్ అండ్ బుక్ మై షో. వాడు ఇచ్చేస్తాడు కలెక్షన్స్ వాళ్ళకి. ఇప్పుడు ఏదో ప్రొడ్యూసర్ వర్క్ లేదు, ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే వాడే తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. 90% ఆఫ్ ద థియేటర్స్ ఆన్లైన్ ఉన్నాయి. ఈ రోజు ఆన్లైన్ టికెటింగ్ ఎంత, బుక్ కౌంటర్ బుకింగ్ ఎంత, వెరీ నామినల్. మ్యాక్స్ 4 to 5% నుంచి లేదు. ఇప్పుడు నాకు మచిలీపట్నం లాంటి సెంటర్స్ ఉంటాయి, ఫుల్ హౌస్ అయితే మాకు అక్కడ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చి 2000-3000 దాటట్లేదు టికెట్లు కొనేది. అట్లాగే ఏంటంటే మాక్సిమం ఆన్లైన్ అయిపోయింది. కింద సెంటర్స్ లోనే ఇప్పుడు థియేటర్స్ లేవు. కింద సెంటర్స్ కి వెళ్ళిపోతే ఇప్పుడు సపోజ్ మీకు అవన్గడ్ లాంటి సెంటర్కి వెళ్తే ఒక సింగిల్ థియేటర్, 2 theaters మ్యాక్స్. అవన్గడ్ 2 theaters. అట్లాగేనంటే థియేటర్స్ అనేవి తగ్గిపోయినాయి. ఫస్ట్ థియేటర్స్ రెవెన్యూ అంటే రెవెన్యూ అంతా ఎక్కడ ఉంది, ఓటీటీ ప్లాట్ఫామ్ దగ్గర ఉంది. దే నెవర్ గివ్ ద క్యాష్. శాటిలైట్స్ దగ్గర ఉంది, దే నెవర్ గివ్ ద క్యాష్. అదే మల్టీప్లెక్సెస్ ఉన్నాయి, మల్టీప్లెక్సెస్ ఎప్పుడు క్యాష్ తో డీల్ చేయదు. ఈ రోజు రెవెన్యూలో సిటీ రెవెన్యూలో మల్టీప్లెక్సెస్ ఎంత షేర్ ఉంది, 80% మల్టీప్లెక్స్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు విజయవాడ ఈ సెంటర్స్ కానీ వెళ్ళిపోతే ఇప్పుడు టోటల్ ఏంటంటే టర్న్ అయింది, రోడ్లో లేదు బిజినెస్. ఇప్పుడు 10 కోట్లు వచ్చిన దగ్గర 20 కోట్లు ఏమని ఏదైనా హీరో గానీ ఏదైనా డైరెక్టర్ గానీ పుష్ చేస్తే దట్స్ అప్ టు ద ప్రొడ్యూసర్. ఆ రిస్క్ తీసుకోవాల్సింది ప్రొడ్యూసర్ అంటే, లేదని నాకు ప్రాబ్లం అవుతుందని నిలబడవలసింది ప్రొడ్యూసర్. అంటే ఇప్పుడు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా సిచ్యువేషన్స్. మరి ఈ సినిమాకి ఎలా వెళ్దాం అనుకుంటున్నారు? నేనైతే వాట్ ఎవర్ ఐ గాట్ ద కలెక్షన్ అదే చేస్తారు, కలెక్షన్ చేద్దామని అనుకుంటున్నాను. సో అయితే సార్ అంటే ఒకప్పుడు మొన్న లాస్ట్ మనం అప్పుడు కలిసినప్పుడు మీరు మాట్లాడుతూ అంటే ఓటీటీ అనేది చాలా డామినెంట్ అది అని చెప్పేసి అంటున్నారు. బట్ ఆఫ్టర్ దట్ రిలీజ్ అయిన ఆ సినిమాలు పక్కన పెడితే దివాళీకి వచ్చిన సినిమాస్ కానీ సంక్రాంతికి వచ్చిన సినిమాలు కానీ ఆల్మోస్ట్ అంటే చాలా మంది మేము రాము ఓటీటీలో చూస్తున్నాం కూడా థియేటర్ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టినాయి. ఎందుకంటే 3 సినిమాలు హిట్, ఇక్కడ 2 సినిమాలు ఆల్మోస్ట్ 3 సినిమాలు కూడా బాగా ఆడినాయి కదా. సో అంటే ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది అనుకోవాలి, జస్ట్ పండగ అడ్వాంటేజ్ అది. దివాళీ నెంబర్ చూడండి, సినిమాలు హిట్ నెంబర్ చూడండి. ఇప్పుడు సంక్రాంతి ఈ ఫెస్టివల్ ఉంది, ఈ ఫెస్టివల్ కూడా అదర్ ఫిలిమ్స్ నెంబర్స్ చూడండి. ఒక సంక్రాంతి ఎక్స్ట్రాడినరీ కేసు. నేను చాలాసార్లు కూడా చెప్తాను, ఒక సినిమా హిట్ కొడితే ఎవడు ఆపలేము. అట్ ది సేమ్ టైం యావరేజ్ ఇది అయిందంటే మాత్రం అంతే దొరికేస్తుంది. బట్ దివాళీకి 3 సినిమాలు హిట్ కదా, దాంట్లో అమరన్ ఇవన్నీ కూడా నెంబర్స్ తీసుకొచ్చి చూడండి హౌ మచ్ ఇట్ డిడ్ అనేది. ఇరువరకు ఒక 4 years బ్యాక్ ఇదే టాక్ వచ్చి సినిమాలు ఎంత చేసినాయి అనేది చూడండి, దెన్ వీ విల్ నో ద కంపారిజన్. బట్ కాకపోతే థియేటర్స్ అనేవి పెరిగిపోతూనే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మన థియేటర్స్ లేక తగ్గుతున్నాయి, కట్టేవి కొత్తవి. ఇప్పుడు మల్టీప్లెక్స్ చైన్లు అనేవి ఆల్మోస్ట్ ఒక 2 months 3 months ఒక చైన్ ఏదో ఓపెన్ అవుతానే ఉంటుంది. హైదరాబాద్ సిటీస్ లో ఓపెన్ అవుతున్నాయి. గో టు ద టౌన్స్ అండ్ అదర్ సిటీస్. విజయవాడ ఉంది, విజయవాడలో లాస్ట్ న్యూ థియేటర్ ఎప్పుడు ఓపెన్ అయింది, మన రామ్ అనే ఒక థియేటర్ ఓపెన్. అది కూడా పాత థియేటర్ తీసుకుని రెన్యూవేట్ చేసింది తప్పితే కొత్తగా మల్టీప్లెక్సెస్ ఒక హైదరాబాద్ లో కూడా, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఎవరు ఇప్పుడు ట్రిపుల్ ఓపెన్ అవుతుంది. ఈ తప్పితే మీకు ఇరువరకు లాగా టౌన్స్ లోని ఇక్కడ కూడా థియేటర్స్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఉన్న థియేటర్ క్లోజ్ అవుతున్నాయి టు బి ఫ్రాంక్ హానెస్ట్ గా చెప్పాలంటే. అండ్ మల్టీప్లెక్సెస్ డెవలప్ అవుతున్నాయి. మల్టీప్లెక్స్ డెవలప్ అవుతుంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా నా సినిమా 100 రూపాయలు టికెట్ ఉంది, నాకు వచ్చే రెవెన్యూ ఎంత మల్టీప్లెక్స్ లో 50% వస్తుంది, ఇంకా మోర్ దాన్ లెస్ దాన్ 37% వస్తుంది అంతే. 100 రూపాయలు నా సినిమా టికెట్ అమ్మితే ఏంటంటే 100 రూపాయలు ప్రొడ్యూసర్కి వెళ్ళిపోయింది, 100 రూపాయలు వీళ్ళు డబ్బులు తినేస్తున్నారు అనుకుంటారు. గవర్నమెంట్ మనం 800 రూపీస్ ఇచ్చింది, 800 రూపీస్ లో ప్రొడ్యూసర్ కి ఎంత వస్తుంది?
ఫస్ట్ షో చాలా కాబట్టి తక్కువ. 53% వస్తుంది అంతే. అంతే. ఉమ్. 8 ఇప్పుడు 100 రూపీస్ లో 18 రూపీస్ ట్యాక్స్ పోతుంది ఫస్ట్. ఉమ్. అంటే మాకు వచ్చేది ఎంత 82 రూపీస్ ఎస్. అంతే కదా. 82 లోని ఫస్ట్ వీక్ అయితే మాకు 53% వస్తుంది. ఓకే. అంటే ఎంత 48 రూపాయలు 50 రూపాయలు ఎంత వస్తుంది. ఉమ్. సెకండ్ వీక్ మాకు 45 రూపాయలు వస్తుంది. ఉమ్. మాకు 45%. ఉమ్. మల్టీప్లెక్స్ వచ్చి 55%. తగ్గుద్ది వాళ్ళది. థర్డ్ వీక్ ఉమ్. వచ్చినప్పుడు ఐ థింక్ మేము 40% వచ్చేస్తాం. వాళ్ళు 60కి వెళ్తుంది. ఫోర్త్ వీక్ ఉమ్. ఇంకా 35% వచ్చేస్తాం. అలాగే యావరేజ్ లో చూసుకుంటే మాకు లాస్ట్ వచ్చినప్పటికి 40% రాదు. ఒక రకంగా వాళ్ళే తొక్కేస్తున్నట్టు కదా సార్ మిమ్మల్ని. మాకన్నా ఎక్కువ ఆలోచించారు. మరి మీరు సింగిల్ స్క్రీన్స్ ని ఎన్హాన్స్ చేయకుండా సింగిల్ స్క్రీన్ కి ఏంటంటే ఉమ్. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ రేట్ తక్కువ. ఉమ్. రేట్ తక్కువ అయినప్పుడు ఆ క్వాలిటీగా థియేటర్ మెయింటైన్ చేయాలి. ఓకే. ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడికి ఇచ్చే క్వాలిటీకి ఇప్పుడు మల్టీప్లెక్స్ ఏం చెప్తాను, నేను క్వాలిటీ ఇస్తున్నా డబ్బులు తీసుకుంటాను చెప్తాను. ఉమ్. 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 మాకు వచ్చే దాంట్లో 45 నియర్లీ 60% అట్ వెళ్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ క్యాంటీన్లు ఇట్లా మాకు ఏం రావు. అదే సో బట్ బయటికి పేరు మాత్రం సినిమా వాళ్ళు డబ్బులు దొబ్బేస్తున్నారు. సినిమాకి వెళ్తే 1000 రూపాయలు 500 టికెట్లు పెడితే 1000 రూపాయలు స్నాక్స్ కి పెట్టాలనే టాక్ అయితే దాంట్లో ప్రొడ్యూసర్ ఏం రాదు, హీరోకి ఏం రాదు. బట్ నేను పేరు చెప్తాను, వస్తుంది. మీరు 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటుంటే మాకు హార్డ్లీ వచ్చేది 40 రూపాయలు దాంట్లో. అది బట్ సినిమా ఎవరిది? మీరు సినిమా తీస్తే మీరు సినిమా తీస్తే వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు కదా. కోట్లు పెట్టేది ఎవరు? మీరు ప్రొడ్యూసర్స్. బట్ మేము తినే విధంగా 40 రూపీస్. ఇప్పుడు ఇండియాలో స్టాండర్డ్ ఫార్మాట్ 1000 కోట్ల సినిమా చేసిందంటే అందరూ 1000 కోట్ల సినిమా అనుకుంటారు. బట్ 1000 కోట్ల ప్రొడ్యూసర్ కి వచ్చేది 400 కోట్లు. అదే ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఇది ఇంకా బెటర్ ఏంటంటే తెలుగు స్టేట్స్ లో ఎక్కువ వస్తుంది ప్రొడ్యూసర్స్ కంపేర్ టు నార్త్. నార్త్ వెళ్ళినప్పుడు మరీ 37% 38% వస్తుంది. అంటే 100 కోట్లు చేస్తే 38 కోట్లు 39 కోట్లు షేర్ వస్తుంది ఆఫ్టర్ ఆల్. సార్ అయితే అంటే ఈ తండేల్కి వచ్చేసరికి సార్ బేసిక్ గా కొన్ని సినిమాలకి ఏంటంటే ఈ మధ్యన హీరోలు కూడా సినిమా క్వాలిటీ రావడం కోసం, సినిమా ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉండడం కోసం, ప్రొడ్యూసర్ కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని దాంట్లో వాళ్ళు డబ్బులు తీసుకోవట్లేదు. ఓన్లీ షేర్ ఇన్ ద ఫిల్మ్ అని అడుగుతున్నా చేసేస్తున్నారు కదా. మరి ఈ తండేల్కి ఎలా ఫాలో అయ్యారు ఆయన రెమ్యునరేషన్? ఎందుకంటే మన అల్లు అరవింద్ గారు అన్నారు, అమ్మా 2 years అని చెప్పబో ఎక్కువ అడుగుతారా నమ్ముతా కన్నదే. బట్ అంటే లేదండి, దీనికి ఏంటంటే అందరూ ఓపెన్ గానే ఉన్నారు. ఇంకా ఏది ఎక్కడ ఏం డిసైడ్ అవ్వలేదు. హ్యూజ్ బడ్జెట్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత సెటిల్ చేసుకోవాల్సి బేస్ ఫీజెస్ తప్పితే అందరం నమ్మి చేస్తున్న ప్రాజెక్ట్. అది ఒక రకంగా మంచిదే కదా సార్. అంటే ప్రొడ్యూసర్ కూడా ఒక చిన్న మైండ్ లో ఇది లేకుండా ఉంటది కదా, కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటది యాక్చువల్గా. అంతే తప్ప ఇంకా ఏది ఎక్కడ ఫిక్స్ అవ్వలేదు. సో నామినల్ ఫీస్ మీద అంటే మేజర్ వాళ్ళు కంఫర్టబుల్ దీని మీద వెళ్ళాము. ఎవరో హీరోయిన్ కూడా లేదండి, ఓవరాల్ అందరం కూడా ఈ ప్రాజెక్ట్ నమ్మే ఎదురుకు వెళ్తున్నాం. సో అయితే సార్ ఒక్క ఇది అంటే మీరు ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పగలరు కాబట్టి, దాన్ని అనలైజ్ చేయగలరు కాబట్టి అడుగుతున్నారు. రాజకీయాలు వేరు, సినిమా వేరు, రెండు కలపడం లేదు సార్ ఎక్కడ. బట్ ఈ మధ్యన ఏంటంటే కొంతమంది 2 దారులు ఇలా ఉంటాయి, సమాంతరమైన దారులు, వేరే దారులు ఇలా పెట్టేస్తున్నారు, క్రాస్ పాత్స్ చేస్తున్నారు వాటిని. సో దాని మీద ఏమంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే ఏది వచ్చినా కూడా రాజకీయాలు కనెక్ట్ చేయడం, రాజకీయాలకి ఏది వచ్చినా సినిమాలో కనెక్ట్ చేయడం ఇలా అవుతుంది. అసలు సంబంధం లేని దారులు రెండు. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఒక ఛానల్ కి, మీకు ఈ 2 విషయాలు ఎక్కడ లింక్ ఎక్కడ కాదు అని మీకు ఒక క్లారిటీ ఉంటుంది. దాని నుంచి మీరు ఒక విశ్లేషణ రాసినా లేదంటే ఒక న్యూస్ రాసినా కూడా దేర్ ఆర్ పారామీటర్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో ఆ పారామీటర్స్ ఉండవు. అండ్ పీపుల్ ఈ రోజు మీ ఒక అథెంటికేటెడ్ జర్నలిస్ట్ రాసిన దానికన్నా కూడా సోషల్ మీడియాలో ఒక మెచ్యూరిటీ లేని ఎక్కువ దట్ ఈస్ వెరీ ఈజీ యాక్సెసిబుల్ వాళ్ళు. సో మీ ఇన్ఫ్లుయెన్స్ కన్నా కూడా ఈ రోజు అంటే ఒక ట్రైన్డ్ ఒక ఎడ్యుకేటెడ్ ఒక జర్నలిజం కోర్స్ చేసి లేదంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ దగ్గర ఒక వార్తను ఎంతవరకు విశ్లేషణ చేయాలో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళే కంటెంట్ కన్నా కూడా 80% ఎక్స్ట్రా కంటెంట్, ఒక అథెంటికేషన్ లేని కంటెంట్ లేదంటే ఒక సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ రాసుకోగలిగే కంటెంట్ నుంచి 80% కంటెంట్ అక్కడ ఉంటుంది. నాట్ ఓన్లీ సినిమా అండ్ రాజకీయాలు. యూ సీ నెక్స్ట్ 5 years ఇఫ్ దిస్ కంటిన్యూస్ ఎవ్రీథింగ్ విల్ బి ఎ మెస్. అంటే ఇక్కడి నుంచి రాసేదానికి ఇక్కడి నుంచి రాసేదానికి సంబంధం లేదు, ఇక్కడి నుంచి రాసేదానికే సంబంధం ఉంది. మరి అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి మెస్ అంటే వరల్డే మారిపోతుంది సార్ టోటల్. 100%. ఎందుకంటే ఇప్పుడు మీకు వాక్ స్వతంత్రం అనేది ఒక మంచి సబ్జెక్ట్, దాన్ని ఓపెన్ చేస్తాం మనం. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఒక ప్రెస్ అంటే
దాంట్లో కూడా మిస్టేక్స్ జరిగాయి కానీ బట్ అంటే ఒక ఆఫీసో ఒక ఎవడో రెస్పాన్సిబిలిటీ అనేది ఉండేది. ఇప్పుడు నేను ఎవడో రాస్తాడు వాక్ స్వతంత్రం అని చెప్పి అది ఎవడో కూడా నాకు తెలియదు, అది నా మీద రాసేస్తాడు అంతే. నేను ఏం చేయాలి దానికి, అది నిజమా కాదని చెప్పి నేను చెప్తా కూర్చోవాలి. ఇప్పుడు రాసినడికి ఏముంటుంది, అది రాసి పెట్టేసి పోస్ట్ చేసి వెళ్ళిపోవడమే కదా. బట్ ఇక్కడ ఏంటంటే ఒక కష్టపడి ఒక నేమ్, ఒక జీవితాంతం కష్టపడి ఒక తెచ్చుకున్న నేమ్ అది. ఇప్పుడు ఒకరు కష్టపడి ఒక ఇల్లు ఎలా కట్టుకుంటారో ఒక నేమ్ గానీ స్టేటస్ గానీ అంత ఈ రోజు మేము చూస్తున్న బన్నీవాస్ ఒకప్పుడు ఎలా వచ్చారు, ఎంత కష్టపడి తీ స్టేజ్కి వచ్చారు అనేది నిద్ర లేదు రాదు. ఇప్పుడు నా మీద పట్టున వచ్చి ఒకటి వేసి వెళ్ళిపోతాడు. అతనికి ఏం పోయింది, వేయడానికి ఏముండదు. ఇదివరకు ఏంటంటే అలా వేయటంలో ఒక సిస్టమ్ ఉండేది. ఎవడేస్తున్నాడో కొన్ని ఆడికి వెళ్ళి మేము కౌంటర్ ఇచ్చుకోగలం, లేదంటే అతను పిలిచి ఏంటి ఎలా రాసావు అడగగలరు, ఇవన్నీ ఉంది. ఇప్పుడు రాసేవాడు కూడా ఓకే నేను ఒక జర్నలిస్ట్ ని లేదంటే నేను ఒక సంస్థకి ప్రతినిధిని అని చెప్పి అతనికి అర్హత ఉండే బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఏముంటది, వేసి వెళ్ళిపోవడమే కదా, దాన్ని మేము కడుక్కుంటా కూర్చోాలంటే. మరి AA27 దీని తర్వాత స్టార్ట్ అవుతుందా అంటే వంశీ గారిని అడిగితే మొన్న ఆల్రెడీ డిస్కషన్ స్టేజ్ లో ఉంది. అల్లు అరవింద్ గారు త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారు మాట్లాడుకుంటున్నారు అంటున్నారు. సో ఏ స్కేల్ లో ఉండబోతుంది? లేదండి, ఆయన విషయాలు వచ్చి ఆయన సినిమాలు వచ్చినప్పటికీ హైరింగ్ వన్ పర్సన్ ఓకే టు బి స్పోక్స్ పర్సన్ కింద. ఓకే అండ్ ఫిబ్రవరిలోనే ఆయన అన్ని కూడా క్లారిటీ ఇస్తారు మొత్తం, ఆయన నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి అని. బిఫోర్ దట్ ఐ డోంట్ వాంట్ కామెంట్ అని. ఓకే, అంటే సపరేట్ గా ఒక వింగ్ లాంటిది పెడుతున్నాం ఆయనకి. ఓకే, ఫర్దర్ గా ఏంటంటే ఆయన అనౌన్స్మెంట్స్ ఏది వచ్చినా కూడా ఇట్ విల్ కమ్ ఫ్రమ్ దట్ స్పోక్స్ పర్సన్. అయితే మీకు ఇబ్బంది తప్పుద్ది, ఎందుకంటే లేదంటే ఎక్కేస్తుంటారు కదా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు ఇస్తావు అప్డేట్ అదే కదా పరిస్థితి, బూతులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి. లేదు వీఆర్ హైరింగ్ వన్ స్పోక్స్ పర్సన్ టాక్ బిహాఫ్ ఆఫ్ అల్లు అర్జున్ గారు. సో ఎనీ అప్డేట్స్ ఏమున్నా కూడా సఫిషియల్ విల్ కమ్ ఫ్రమ్ దట్. బట్ బన్నీవాస్ గారు ఎందుకంటే ఆయన పేరు తీసుకొచ్చి మీ ముందు ఐ డోంట్ వాంట్ టు స్పీక్ మాట్లాడమని చెప్పట్లేదు సార్, మీ ప్రామినెన్స్ అని చెప్తాను. అది ఉన్నా కూడా ఫర్దర్ గా ఏంటంటే వీ షుడ్ సెండ్ ఎవ్రీ మెసేజ్ ఇన్ ఏ ప్రాపర్ ఛానల్. ఏదో ర్యాండమ్ గా మేము మాట్లాడుతాం. ఫైనల్లీ ఒక క్వశ్చన్ సార్, అంటే బన్నీవాస్ గారు ఎప్పుడో రాజకీయాల్లోకి రావాల్సింది. నాకు తెలిసి ఒక నియోజకవర్గంలో ఒక తండ్రి కొడుకులు చేసిన పనికి ఆగిపోయారని చెప్పి తెలిసింది. సో బన్నీవాస్ గారు అట్లన్నింటిని అధిగమించి ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారనేది ఒక చిన్న క్లారిటీ అడుగుతున్నారు. లేదు, నాకు ఆల్వేస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద పాలిటిక్స్. ఏదో చెయ్యాలి అంటే నాకు ఇష్టం జనరల్ గా చెప్పాలి. అండ్ ఆల్వేస్ ఓపెన్ గా చెప్తున్నా, కళ్యాణ్ గారు ఇస్ మై ఫేవరెట్ హీరో ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నేను ఆయన్ని చూస్తూ పెరిగిన. డెఫినెట్ గా ఆయన ఉన్నప్పుడు ఇంకా నాకు ఎక్కువ ఇది ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం నేను నేర్చుకున్న రాజకీయాలు, నేను చూసిన రాజకీయాలు ఏంటంటే ఫైనాన్స్ ఇస్ అ వెరీ వెరీ క్రూషియల్ ఎలిమెంట్ యాజ్ టుడే. అది అందరూ అన్నా కూడా దట్ ఇస్ అ ఫ్యాక్ట్. అది లేకుండా ఈ రోజు రాజకీయాలు నడపడం అనేది చాలా కష్టం. సో ఒక పోటీకి గానీ ఒక రాజకీయంలో నిలబడటానికి గానీ అంత ఫైనాన్షియల్ సిస్టమ్ అయితే యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర ఇంకా లేదు. దేవుడి దయ వల్ల ఈ 4 సంవత్సరాలు మంచి సినిమాలు చేసి డబ్బులు వస్తే మాత్రం డెఫినెట్లీ 2029 పోటీ చేస్తాం. అంటే లాస్ట్ టైం మీరు వెళ్దాం అనుకున్నారు, బట్ అంటే ఒక నియోజకవర్గంలో జరిగిన ఒక కుట్ర వల్ల, మీ మీద జరిగిన కుట్ర వల్ల వెళ్ళలేకపోయారు అనేది ఒక టాక్ ఉంది. అదే అవన్నీ తొలగించుకోగలిగారు నాకు తెలుసు. లేదండి, అవన్నీ ఏంటంటే అంటే ఇప్పుడు ఇందాక అన్నారు కదా, ఎవడు పడితే ఆడు ఇష్టం వచ్చినట్టు మరకలు వేసేయడానికి చాలా ఈజీ. మనం అది క్లీన్ గా ఉండడం అనేది, మనం వైట్ షర్ట్ వేసుకుని నడుస్తున్న వాళ్ళం బురదగుంట నుంచి పక్క నుంచి వెళ్ళినప్పుడు చిందు పడినా గానీ అది కనపడిపోద్ది సార్. యాక్చువల్ గా మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు ఆ కేరింగ్ అంతా ఉందంటున్నాను. యాక్చువల్ గా పాలిటిక్స్ లో ఇవి జరుగుతూనే ఉంటాయి, వేస్తూనే ఉంటారు, కడుక్కుంటూనే వెళ్తూ ఉండాలి. బట్ దాని వల్ల లాస్ట్ టైం పోటీ చేయలేదు అనేది తప్పది. లాస్ట్ టైం ఇంకా నాకున్న ఫైనాన్షియల్ సిస్టమ్ గానీ, నాకున్న కమిట్మెంట్స్ గానీ, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని నా టార్గెట్ ఎప్పుడు 29. దేవుడి 29 అన్ని బాగుంటే డెఫినెట్ గా సార్. మీకు ఈ తండేళ్ళు అన్నారు కదా, 4 సంవత్సరాలు ఉన్నారు కదా, ఆ 4 సంవత్సరాలకి సరిపడా కాన్ఫిడెన్స్, నడక, ఎవ్రీథింగ్ తండేలతో స్టార్ట్ అవుతుందని మాకు అనిపిస్తుంది. అంటే ఆ వైబ్ ఉంది సార్ సినిమాలో. చాలా తక్కువ సినిమాలకు వస్తుంది ఆ వైబ్. తండేలు ఫస్ట్ తండేలు అన్నప్పుడు ఏంటి అనుకున్నాం, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తండేలు ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. అయితే తండేలు అనేది ఏంటంటే ఎప్పుడు వస్తుంది అనే మాట అనిపిస్తుంది, ఏంటనే మాట లేదు. సో దానికి తోడుగా మీకు అన్నట్టుగానే సాంగ్స్ అయితే అదరగొట్టేసి, టీజర్ మీద కూడా జనాలకు అలాంటి క్లారిటీనే ఉంది. సో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మీరు నెక్స్ట్ ఫ్యూచర్ ఎండీవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటికి కావాల్సిన ఇంధనంగా దండేలు ఉండాలని, మారాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.